అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్నటికి నిన్న బల్లికొరవ సత్యకృష్ణ మినరల్స్ గ్రానైట్ ఫ్యాక్టరీలో జరిగినటువంటి ఒక ప్రమాదంలో 6 ఒరిస్సా కార్మికులు అయితే మృతి చెందారు. ఈ ప్రమాదం యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే యాజమాన్యం అశ్రద్ధ వల్ల జరిగిందా? ముమ్మాటికి ఇది యాజమాన్యం అశ్రద్ధ వల్ల అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలు తెలుస్తున్నాయి. ఇప్పుడు మనకు తెలిసిన సమాచారం ఏంటంటే అదే క్వారీలో గతంలో పనిచేసినటువంటి ఒక కార్మికుడు తన ఆవేదన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. ఇదే క్వారీలో అనేక సార్లు నేను పనిచేశాను, ఇక్కడ భద్రతా ప్రమాణాలు పూర్తిగా శూన్యం, ఇక్కడ మరణించే శాతం ఎక్కువ, అనేక సార్లు గాయాలు కూడా అని చెప్పేసి తమ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. అసలు నిన్న జరిగిన ప్రమాదం పట్ల అతను ఏమనుకుంటున్నాడో ఇప్పుడు విందాం. అసలు ఏం జరిగింది అనేది ఏం చెప్పారు? అసలు ఏం జరిగింది సార్? 1 month 2 months బ్యాక్ ఇలాగే యాక్సిడెంట్ జరిగింది. కొండ మీద నుంచి ట్రాక్టర్ పడింది, ఒక అతనే చనిపోయారు. అది పేపర్లో కూడా ఏదో పోలీసులు రోడ్లో చనిపోయినట్టు రాసినట్టు ఉంటారు వాళ్ళు. యాక్చువల్ జరిగింది అది కొండ మీద, గ్రానైట్ కొండ మీద. పైన నుంచి ట్రాక్టర్ దిగుతుంటే వర్కర్లు 15 మంది 20 మంది వస్తున్నారు ట్రాక్టర్ మీద. వాళ్ళు ఏం చేశారంటే దూకేశారు. ఈ ట్రాక్టర్ నడుపుతున్న అతను దూకలేకపోయాడు. క్వారీ మేస్త్రి, అతని పేరు నాగరాజు, చనిపోయిన అతను. ఏ ఊరు అతను తమిళనాడు. సార్ ఎక్కువగా తెలుగు వాళ్ళు అయితే ప్రాబ్లం ఉంటుంది అని చెప్పి బయట వాళ్ళు పెడతారు. బయట వాళ్ళు పెడితే చచ్చిపోతున్నారు, ఎవరికి ఎంతనే అమౌంట్ ఇచ్చి పంపిస్తా ఉన్నారు. పోయిన 2 నెలల క్రితం జరిగింది. DDMS ఇన్ఫార్మ్ వెళ్ళింది, దాని మీద ఇంతవరకు ఒకసారి వచ్చి ఎంక్వైరీ చేసింది లేదు, చూసింది లేదు, ఆ కోరిలో వర్కర్ల సేఫ్టీ పాటించింది లేదు. ఇప్పుడు పడితే అట్లా లీడ్ చేస్తున్నారు సార్. నిన్న చనిపోయింది ఎంతమంది అని తేల్చారు అసలుకి? అదే సార్ 6 7 ఒక అతను ఇవాళ కూడా చనిపోయారు అంటున్నారా? నేను 6 ప్లస్ ఇవాళ ఒకరు చనిపోయారు అంటున్నారా? ఓకే, వాళ్ళకి ఏంది ఏమన్నా వచ్చారు వాళ్ళ కుటుంబ సభ్యులు? వాళ్ళకి ఎట్ట చేశారు? వాళ్ళు ఎవరు రాలేదు సార్. ఇక్కడే ఈ మేస్త్రి ఉంటాడు కదా, మాట్లాడి వాళ్ళకి అమౌంట్ పంపిస్తారు. పంపించి డెడ్ బాడీలు. అమౌంట్ ఎంత? అమౌంట్ అంటే 14 లక్షల కాడికి ఇస్తున్నారని అన్నారు సార్ మనకైతే. కన్ఫర్మేషన్ అంటే మీకు ఎవరు చెప్పారు? మీది ఏమన్నా మీకు గ్రూప్ కానీ అలాగే తెలిసిద్దా? అది మీకు పెడతాం సార్, ఎంత ఇచ్చింది మొత్తం కూడా మాకు సాయంత్రానికి ఈ రోజు తెలిసిద్ది. క్వారీ ఎవరిది అసలు? అది అసలు ఇద్దరు పేరు రాలేదు ఇంతప్పటికి బయటికి. సత్యసాయి గ్రానైట్ అని ఇక్కడ మాటూరు వాళ్ళు సార్. ఇది ఆంజనేయులని. ఏం పేరు? ఆంజనేయులు. ఏ ఊరు అవుతుంది? ఇక్కడే సార్, లోకలే, మాటూరు అనుకుంటారు. నాకు మాటూరులో ఉంటారు వీళ్ళంతా. ఓకే, సరే. అయితే బాడీలు నిన్నే పంపించేసినట్టున్నారు పోస్ట్ మార్టం చేసి? అవును సార్, నిన్న పంపించారు లేదు తెలియదు సార్. అయితే పంపించేశారని అన్నారు. అమౌంట్ కన్ఫామా కాదనేది అది ఒకటి డౌట్ నాకు. ఎందుకంటే మీరు చెప్తున్నారు కానీ 14 లక్షలని, అది నాకు డౌట్ కొద్దికోసం అంతకోసం అని. అంటే మనకి మీకు ఎలా తెలుస్తుందని 14 లక్షలని 15 లక్షలు అంటే మేస్త్రి ఇప్పుడు మాకు పనిచేసే మేస్త్రులు ఉంటాడు కదా, ఆ మేస్త్రి చెప్తాడు ఇంత ఇచ్చారనా. మీరు ఆ క్వారీలో పనిచేసే వాళ్ళేనా మీరు? మనం గతంలో చేసాం సార్, ఇప్పుడు చేయట్లేదు. ఇలా ప్రాబ్లమ్స్ ఎక్కువ. నేను అంటే కామన్ గా జరుగుతుంటాయి ఇలాంటివి. ఒకరిద్దరు చనిపోతానే ఉంటారు సంవత్సరంలో 2-3 సార్లు జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఈ పెద్ద బయటకు రానికోకుండా ఏదో చెప్తారు. ఇది కొద్ది బిగ్ యాక్సిడెంట్ కాబట్టి. దీనికి సంబంధించి మీరు కంప్లైంట్ చేయడం కానీ ఏం చేయరా అధికారులకి? ఆల్రెడీ నేను గతంలో అది కొండ మీద పడింది కంప్లైంట్ చేసి ఇంతవరకు వాళ్ళు రెస్పాండే లేరు అసలు. DDMS వాళ్ళు అంచెడికి డబ్బులు తీసుకోపోయే పైన తప్పితే ఈ వాళ్ళు కరెక్ట్ గా ఉంటే యాక్సిడెంట్ ఎందుకు జరిగింది సార్? ఎవరు వాళ్ళు? DDMS అంటే మైన్స్ వాళ్ళు సేఫ్టీ టీమ్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ టీమ్. ఓకే, వాళ్ళకి ఇచ్చావు నువ్వు కంప్లైంట్? కాపీలు ఉన్నాయి మీ దగ్గర? ఉంది సార్, మెయిల్ ఉంది. నేను మెయిల్ మీకు ఆల్రెడీ మెయిల్ పెట్టాను వాళ్ళకి. సరే. అయితే ఒక్కసారి నాకు అవన్నీ ఫార్వర్డ్ చేయగలరు. మీకు ఏదైనా సమాచారం వస్తే మాకు కొద్దిగా తెలియజేయండి. మీరు రాయండి సార్. 1 month బ్యాక్ కంప్లైంట్ చేసాం. అలా కాదు, 1 month బ్యాక్ మేము కంప్లైంట్ చేసి ఎటువంటి రెస్పాన్స్ జరగలేదు. మీ నుంచి జరిగిపోవడం ఇది అనసత్తుగా జరిగింది. యాక్చువల్గా బెంచ్ ఫామ్ అనేది సరిగా లేదు అక్కడ. సరే బ్రదర్. అయితే
మీకు ఇట్లాంటి సమస్యలు ఏదైనా వచ్చినా ఖచ్చితంగా మేమంటే ఆర్టీవీ ఉంటుంది, మేము ఖచ్చితంగా బాధితుల పక్షాన ఉంటాం. కొద్దిగా మీకు ఇంకా ఏదైనా సమాచారం తెలిసిన మట్టికి మాకు పూర్తి స్థాయిలో తెలియజేయండి. పాపం వాళ్ళు మన రాష్ట్రం కాకపోయినా వాళ్ళు ఎంతో మంది కూలి కోసం వచ్చాడు, చనిపోవటం కరెక్ట్ కాదు కదా. విన్నారుగా, అదే క్వారీలో గత కొంతకాలం పనిచేసి అక్కడ భద్రతా ప్రమాణాలు లేవు అని చెప్పేసి మానేసిన వ్యక్తి, అతను పడిన ఆవేదన కూడా ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లాడు. మైన్ సిబ్బందికి ఫిర్యాదు రూపంలో కూడా చేశారు, కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. అదే అతని ఫిర్యాదు మీద కూడా అధికారులు స్పందించి ఉంటే ఇప్పుడు ఈ 6 ప్రాణాలు బతికి ఉండేవి. అదేవిధంగా ఈ కార్మికులు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్న పరిస్థితి. అసలు అక్కడ జరిగిన ప్రమాదం మొత్తం కూడా కేవలం యాజమాన్యం అశ్రద్ధ, అదేవిధంగా అక్కడ భద్రతా ప్రమాణాలు లేకపోవటమే అని చెప్పేసి కూడా తేటతెల్లమైన పరిస్థితి. ఎందుకంటే అక్కడ ప్రమాద స్థలంలో విరిగిపడిన ఆ గ్రానైట్ పలకలు అసలుకి ఎలా పడ్డాయి, అక్కడ యంత్ర పరికరాలు ఎక్కడున్నాయి, అక్కడ పనిచేసిన సిబ్బంది, ప్రమాదం జరిగి 6 చనిపోతే అక్కడ యాజమాన్యం లేకపోవటం, కేవలం ఒక 2-3 కానిస్టేబుల్, చుట్టుపక్కల గ్రామాల వారు ఉన్నారు. అసలు అంత ప్రమాదం జరిగితే అక్కడ వీరిని పరామర్శించే దానికోసం కానీ, అక్కడ జరిగిన తీరు తెలియజేసే దానికోసం కానీ, ఏం జరిగిందని చెప్పేదానికోసం కూడా ఎవ్వరు లేకపోవటం ఇటువంటి అనుమానాలకి బలం ఇస్తున్న పరిస్థితి. అదేవిధంగా వీరిపై పెట్టిన కేసులు కూడా బల్లికొరవ పోలీస్ స్టేషన్లో అండర్ సెక్షన్ 106/1 125/A BNS యాక్ట్ కింద కేవలం 6 ప్రాణాలు పోతే 5 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడే కేసులు పెట్టడం, అసలు ఈ కేసు ఏ విధంగా పోతుందో కూడా తెలుసుకోవచ్చు. అసలుకి నిన్నటికి ఆదివారం 6 మందికి పోస్ట్ మార్టం నిర్వహించి రాత్రికి రాత్రే శవాలను కూడా రాష్ట్రం దాటించిన పరిస్థితి అయితే అక్కడ ఉంది. అసలు ఏ స్థాయిలో ఇక్కడ నెట్వర్క్ పనిచేస్తుందో ఇప్పుడున్న పరిస్థితి జరిగిన తీరును బట్టి అర్థమవుతుంది. దీనిపై ఉన్నతాధికారులు అంటే సంబంధిత పోలీస్ శాఖ, మైన్స్, అదేవిధంగా రెవెన్యూ శాఖ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో కూడా పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, RTV, బల్లికొరవ, బాపట్ల జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.